guys, welcome to my channel Get Fit with Manu. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేదే ఫుల్ డే డైట్ ప్లాన్ చూద్దాం అనుకుంటున్నాను, తక్కువ క్యాలరీస్లో. బట్ ఏ డైట్ చేసినా ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఫుడ్. దిస్ ఇస్ ఆఫ్టర్నూన్ రికార్డ్ చేస్తున్నాను వీడియో. సో ఏ డైట్ చేసినా కంపల్సరీ వాకింగ్ అనేది కంపల్సరీ అనమాట. అట్లీస్ట్ వాకింగ్ ఆర్ ఎల్స్ మీరు వాకింగ్కి వెళ్ళలేము అంటే ఎక్సర్సైజ్ ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఏది చేయకుండా తగ్గాలి ఫాస్ట్గా అంటే మాత్రం ఇట్స్ ఈజీ కాదనే చెప్తాను. ఎందుకంటే ఒక స్టేజ్ వరకు తగ్గుతారు డైట్తో, ఆ తర్వాత కష్టమైపోతుంది. సో ఎక్సర్సైజ్తో పాటు డైట్ ఇంక్లూడ్ చేసుకున్నారనుకో ఇంకా ఫాస్ట్గా తగ్గుతాం, హెల్తీగా అండ్ ఈజీగా తగ్గుతాం అనమాట, మనకు కూడా కష్టం అనిపించకుండా. సో ఈరోజు మంచి రెసిపీస్ చూద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట ఈరోజు టాపిక్. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు నా డైట్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో దట్ నాకు వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది. అది కాక నా డైట్ చూసి తగ్గారంటే కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ కలర్ఫుల్ రెసిపీ అనమాట. దీనికోసం మనకు కావాల్సింది అయితే పన్నీర్ ఒక 45 grams తీసుకున్నాను. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పన్నీర్ యాడ్ చేసుకుంటాను కంపల్సరీ. అండ్ క్యారెట్ ఒకటి స్మాల్ తీసుకుంటే సరిపోతుంది, ఆర్ ఎల్స్ 30 grams కొలుసుకోవాలనుకుంటే. ఒక 5 grams ఆయిల్. దీంతోపాటు ఆయిల్ కన్జంప్షన్ అనేది చూసి తీసుకోవాలి, ఎక్కువగా అయితే తీసుకోవద్దు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పైన ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచుకోవాలి మళ్ళీ, ఎందుకంటే బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోనే క్యారెట్ అండ్ పన్నీర్ ఈ రెండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు. పచ్చిగా ఉంటే తినాలనిపించదు కాబట్టి. సో ఈ రెండు వేసేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం మిరియాల పొడి, సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవి వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో లేని వాళ్ళు నార్మల్గా పెప్పర్, సాల్ట్ అయితే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను, కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక పక్క ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఈ బ్రెడ్ స్లైస్ అనేది. ఇది బ్రౌన్ బ్రెడ్. తర్వాత వెంటనే తిప్పేసిన తర్వాత వెంటనే ఈ స్టఫ్ అనేది దాని మీద యాడ్ చేసుకొని చీజ్ పెట్టుకొని ఇదంతా లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన చీజ్ కూడా యాడ్ చేసి లిడ్ పెట్టేసి ఒక జస్ట్ 1 minute అలా పెడితే చాలు. మనకు ఎక్కువ టైం పట్టదు, లేకపోతే స్లైస్ అనేది మాడిపోతుంది కాబట్టి. ఇలా ఒకసారి తీసి చూసుకొని దానిపైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మళ్ళీ చెప్తున్నాను, ఉంటే వేసుకోండి, లేదంటే మిరియాల పొడి సరిపోతుంది. సో ఇలా వేసుకొని డైరెక్ట్ తినేసేయడమే. అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ కాబట్టి దాంట్లో పెద్దగా కార్బ్స్ అయితే ఏమి ఉండవు, ఫైబర్ అలాంటివి ఉంటాయి. అండ్ ఈ మ్యాజిక్ టీ కోసం 1 cup వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక స్లైస్ లెమన్ వేసుకొని దాంతోపాటు రోజ్ పూ రెక్కలు ఉంటాయి కదా, అవి ఒక రోజ్ పూ రెక్కలు నీట్గా కడుక్కొని వేసుకున్నాను. 10 minutes మరిగించుకుంటే చాలు. హైబ్రిడ్ అయితే ఇంత కలర్ రాదు, ఇది న్యాచురల్ది కాబట్టి ఇంత కలర్ అయితే వచ్చింది. అండ్ ఈ టీ చాలా మంచిది హెల్త్కి. నేను ఇది అనే కాదు, మందార పువ్వు, శంకు పువ్వు ఏవి దొరికితే ఆ సీజన్కి నా కంటికి ఏ ఫ్లవర్ కనిపించినా చాలు, అది ఏదో ఒక టైంలో తాగడానికే ట్రై చేస్తాను. వీడియోస్లో చూడకపోయినా రోజు అది తీసుకుంటూ ఉంటాను అనమాట ఈ టీస్ అనేవి. అండ్ 11 o'clockకి వచ్చేసి నేను ఇలా సింపుల్గా 100 grams వాటర్ మిలన్ తినేసాను, ఇప్పుడు సీజన్ కాబట్టి. అండ్ లంచ్ విషయానికి వస్తే యమ్మీగా చేసుకున్నాను. దీనికోసం ఒక 50 grams ఏదో ఒక ఆకుకూర తీసుకోండి. నేనైతే తోటకూర తీసుకున్నాను. అండ్ తోటకూరతో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉందని నేను తోటకూర చూపిస్తున్నాను. అండ్ 200 grams బీరకాయ తీసుకోండి. మీరు ఆకుకూర కావాలంటే వేరేవి కూడా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని ఏం లేదు, తోటకూరనే తీసుకోవాలి అని అయితే ఏం లేదు. అండ్ నేను ఇక్కడ ఎక్కువ కారం పొడి అయితే యూజ్ చేయను. సో చిల్లీస్ కట్ చేసుకున్నాను మీ కారంకి తగ్గట్టు. కప్ వైజ్లో అయితే 1 cup తోటకూర తీసుకుంటే 2 cups బీరకాయ తీసుకోండి, కట్ చేసిన బీరకాయ. సో దట్ ఈజీగా ఉంటుంది మీకు. అండ్ దీంతో పాటు ప్రోటీన్ కోసం కంపల్సరీ పప్పు ఉంటుంది. సో ఇక్కడ పప్పు వచ్చేసి 1 tablespoon తీసుకున్నాను, సరిపోతుంది, నానబెట్టుకోవాలి. అండ్ ఆయిల్ కన్జంప్షన్ చూసుకొని తీసుకోవాలి. 10 grams ఆయిల్ వేసుకొని
దీంట్లో ఎల్లిపాయలు వేసేసుకొని ఈ స్టైల్లో ట్రై చేశాను. నాకైతే నచ్చింది. మీరు వేరే స్టైల్లో ట్రై చేయాలన్నా ఈ కాంబినేషన్లో ట్రై చేయొచ్చు. మీకు కావాలంటే ఆకుకూర సపరేట్, పప్పు సపరేట్ అండ్ బీరకాయ సపరేట్గా వండుకోవచ్చు. బట్ ఆయిల్ కన్జంప్షన్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఇలా కాంబినేషన్గా వండుకుంటే ఆయిల్ అనేది తక్కువగా తీసుకుంటానన్నమాట. సో నేను అందుకనే ఎప్పుడైనా మిక్సింగ్గా ట్రై చేయాలని చూస్తాను. సపరేట్గా ట్రై చెయ్యను. ఎందుకంటే సపరేట్గా చెప్పాను కదా, ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి మ్యాక్సిమం స్కిప్ చేస్తాను ఆయిల్ పప్పులో వాటిలలో సపరేట్గా వేసుకుంటే. సో ఇలా తోటకూర వేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా ఇలా ఫ్రై అయిపోవాలి. దాని తర్వాతనే బీరకాయ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ బీరకాయ యాడ్ చేసుకొని మనం లిడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ నేను లిడ్ పెట్టుకోకుండానే అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఇది కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దించేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కర్రీ. ట్రై చేయండి మీరు కూడా. అండ్ దీంతోపాటు అగైన్ ఐ గో విత్ పన్నీర్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. అబ్బా మళ్ళీ పన్నీరేనా, పొద్దున్న తిన్నాను కదా అనుకుంటే ఒక ఎగ్ తీసుకోండి, పన్నీర్ ప్లేస్లో సరిపోతుంది. నేను ఇలా సింపుల్గా ఫ్రై చేసుకున్నాను. పెద్ద టైం ఏమంటారు ఎక్కువ టైం పెట్టేటట్టు కాకుండా ఇలా సింపుల్గా ఫ్రై చేసేసుకున్నాను. ఎందుకంటే ఆకలి వేసేస్తుంది, లంచ్ టైం అయింది కాబట్టి. సో ఇలా పన్నీర్ అండ్ బీరకాయ కర్రీ, 1 కప్ రైస్ అయితే మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు. వైట్ రైస్ కదా ఎక్కువ తినాలనిపిస్తుంది. బట్ లిమిట్లో ఒకటే కప్, మళ్ళీ పెద్ద కప్స్ కాదు, నార్మల్ కప్తో కొలుచుకుంటాం కదా కప్స్ వైజ్, ఆ కప్తో. సో ఇలా లంచ్ అయితే సింపుల్గా కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత అరౌండ్ 4-4:30కి నేను ఇలా మజ్జిగ తీసుకున్నాను. 1 గ్లాస్ మజ్జిగ అంతే, ఇంకేం తినలేదు. మళ్ళీ మాలోగా 11 o'clockకి ఫ్రూట్స్ తిన్నాను కాబట్టి ఇప్పుడు ఏం తినట్లేదు, టమీ ఫుల్గానే ఉంది. అండ్ హియర్ ఈజ్ ద మ్యాజిక్ రెసిపీ అండ్ చాలా యమ్మీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. దీనికోసం సాబుదానాలు ఉంటాయి కదా, అవి 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని మధ్యాహ్నమే నానబెట్టేసుకున్నాను. దీంతోపాటు ఒక స్మాల్ ఆనియన్ అండ్ ఒక మీడియం పాలకూర కట్ట, ఒక టమాటో అండ్ ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇవన్నీ పీసెస్లో కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని నా రెసిపీ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ప్యాన్ పెట్టుకొని అగైన్ ఆయిల్ 10 గ్రామ్స్ అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. దీంట్లో జీలకర్ర ఇవన్నీ వేసుకొని అగైన్ ఐ గో విత్ ఆనియన్స్ మాత్రం ఒక 70% ఫ్రై అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే పసుపు యాడ్ చేసుకొని ఒక 5 to 6 minutes అయితే ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత క్యారెట్ అండ్ పాలకూర యాడ్ చేసుకున్నాను. ఎక్కువ ఆకుకూరలు తింటాను ఎందుకంటే వాటిలో క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉండవు. మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఆకుకూరలు ఎక్కువగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అవి మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో సాబుదానా అండ్ టమాటో యాడ్ చేసుకొని ఇవి ఒక 5 minutes అయితే ఫ్రై చేసుకోండి. సో దట్ సాబుదానా అనేది ఉడికిపోతుంది ఫ్రై చేసుకున్నప్పుడే, అప్పుడు వాటర్ ఎక్కువ పట్టదనమాట. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టీ గ్లాస్తో 2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అరౌండ్ 10 to 12 minutes అయితే ఉడకపెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చిక్కగా అవుతుంది, మరీ వాటరీగా ఉండకుండా. ఇంకా కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఇంకాసేపు మీరు ఉడకపెట్టుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే, 10 to 12 minutes అయితే సరిపోతుంది, 12-13 minutes అంతే. సో ఇలా ఉడికేటప్పుడు ఏమంటారు వైట్గానే కనిపిస్తుంది. ఐల్ షో యూ. ఇక్కడ చూడండి, ఇవి సాబుదానా వైట్గానే ఉన్నాయి కానీ ఉడకలేదు అని అనుకోకూడదు. 10 to 12 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టేయండి అంతే. ఎక్కువ టైం ఏం పట్టదు. స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టి ఒక 5 minutes వదిలేయండి అంతే. అప్పటికి వైట్ కలర్ ఇది మొత్తం ఏమంటారు ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఎంతసేపు వైట్గా ఉన్నాయి, లిడ్ పెట్టేసరికి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. దీంతోపాటు ఒక ఎగ్ ఆమ్లెట్ వేసేసుకున్నాను అంతే. సో ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటానని చెప్పాను కదా, సో అందుకని మార్నింగ్ పన్నీర్ అండ్ నైట్ ఆమ్లెట్ అండ్ ఈ సూప్ అంతే. టమ్మీ ఫుల్గానే ఉంటుంది, ఆకలి ఏమనిపించదు. సో ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. Thanks for watching.